నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. సో నేను రాజశేఖర్. ప్రధానంగా చాలా మంది స్త్రీలు అనగానే మనకి చూడగానే ఒక దివ్యత్వం కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మన గెస్ట్ కూడా అలాంటి వారే. సో ఆమెను చూడగానే ఒక నిండుతనం, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడుతూ ఉంటాయి. అండ్ ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలు, ప్రతి అంశంపై ఆమె కూలంకుషంగా తనదైన శైలిలో స్పందిస్తున్నారు. సో ఆమె ఎవరో కాదు, లతమా ఫౌండేషన్ చైర్పర్సన్ మాధవీలత గారు. సో ఆమె మనతో పాటు ఉన్నారు. సో ఆమె భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి, ఆమె అడుగులు ఎందుకు ఇలా వేస్తున్నారు, సో ఎప్పుడూ లేనిది ఒక్కసారిగా ప్రజల్లోకి ప్రతి వ్యవస్థలకు సంబంధించినటువంటి ప్రతి విషయాలపై స్పందించడంపై ప్రధానంగా ఏమేమైనా ఉందా, లేకపోతే ఆమె ప్రయాణం ఎలా సాగబోతుంది, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని ప్రయత్నించాను. అమ్మా నమస్తే. అమ్మా నమస్కారం. నాకు చాలా నచ్చిన విషయం ఏంటి తెలుసా, మీ ఎంటైర్ ఇంట్రొడక్షన్ లో ఆవిడ లతమా ఫౌండేషన్ చైర్పర్సన్ అన్నారు. నిజంగా ఒక ఆధ్యాత్మికంగా, దాని తర్వాత సమాజ సేవా తత్పరతతో పెట్టిన ఒక ఫౌండేషన్ కి నన్ను చైర్పర్సన్ అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే విరించి 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 అంటారు, ఇంకా నేను దాని నుంచి బయటకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి అనుకున్న నా మనసుకి ఊరటగా ఉంది మీ ఇంట్రొడక్షన్. సంతోషం. అంటే ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్తూ, అంటే ముందు మీరు అంటే ఫౌండేషన్ సంబంధించి 3 పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తాం. సో డిఫరెన్స్ కూడా చెప్తూ మా పిల్లల కోసం ఒకళ్ళు ఇచ్చిన సజెషన్స్ తో పెట్టానని చెప్పారు. దాని గురించి కొంచెం మాట్లాడదాం. తప్పకుండా. ముందు విశ్వనాథ ఫౌండేషన్ అనేది మా మామగారు పెట్టారమ్మా. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పేరు విశ్వనాథం గారు. అయితే ఆశ్చర్యమైన విషయం అంటే ముందు అది మొదలవ్వలేదు. లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ అనేది ఫస్ట్ మేము ఆరంభించారు. నేను మా అమ్మాయి పెద్దమ్మాయిని పుట్టిన తర్వాత. ఎందుకంటే అప్పుడు ఇది వరకు వ్యక్తిగా 10 మందికి ఒక మంచి పనులు చేయడం వేరు, మాతృత్వాన్ని అనుభవించిన తర్వాత అసలు ఏంటి పిల్లలు, ఏంటి వాళ్ళ దేశానికి ఎంత ఉపయోగము, వాళ్ళ భవిష్యత్తు, అక్కడ నాకు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుని, ఎందుకంటే కొత్తగా తల్లి పాత్రను పోషించే ఒక బాధ్యతకు వచ్చాను కాబట్టి అసలు ఏమిటి తల్లి అంటే ఎవరు, ఒక తల్లిదండ్రులు అంటే ఎవరు, పిల్లలు ఎవరు, వాళ్ళ భవిష్యత్తు ఎవరి కోసం, వారి కోసమా, కుటుంబానికి కోసమా, సమాజం కోసమా, దేశం కోసమా, అందరికీనా, వీళ్ళ కోసం నిలబడితే అందరికీ నిలబడగలుగుతారా, ఇలా నాలో చాలా సందిగ్ధమైన ప్రశ్నలు ఎన్నో వచ్చాయి. అలాంటప్పుడు పిల్లల్ని ఏ దిశగా తీసుకొని వెళ్ళాలి, ప్రప్రథమంగా వాళ్ళకి ఏంటి ముఖ్యం, ఆరోగ్యము, తిండి, ఇది ముఖ్యం. అంటే మన హెల్త్ వైజ్ ఏంటంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ 5 ఏళ్ల వరకు శరీరంలో పోరాడే శక్తి తక్కువగా ఉంటుంది పిల్లలకి, కాబట్టి అది ముఖ్యం. ఇలా ఒకటి అనుకుంటూ అక్కడి నుంచి నా ప్రయాణం, నేను ఏ విధంగా అయితే తల్లిగా ఎదుగుతూ వచ్చానో నా బాధ్యతలతోటి, నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్ది, ఆయా విధంగా నాకు సమాజంలో పిల్లల ఒక గొప్పతనము, పిల్లల ఒక అవసరము, వాళ్లకు, పేరెంట్స్ కు, వాళ్లకు, సమాజానికి, వాళ్లకు ఎదుగుదలకు, దేశ భవిష్యత్తుకు ఉన్న అవినాభావ సంబంధాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాం. అదే ధోరణిలో ఎంతో మందికి వైద్య సదుపాయాలు ఇవ్వడం పెంచేసాం. మేము చాలా తారస్థాయికి పెంచాం, అసలు చాలా విపరీతంగా చేశాం. నేను కానీ మా వారు కానీ ఇద్దరం కలిసి. ఆయనకు కూడా అంతే ఇష్టం పిల్లలంటే. దాని తర్వాత ఎక్కడ ఏ ఆపద జరిగినా కూడా, అంటే కర్నూలు ఫ్లడ్స్ వచ్చాయి చాలా కాలం, ఇది సంవత్సరం కూడా నాకు ప్రత్యేకించి ఈరోజు గుర్తులేదు. ఆ రోజు నాకు బాధ ఏమిటంటే, పెద్దవాళ్ళు కనీసం వలసపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో తినేదో చేస్తారు, పిల్లలు ఏం చేస్తారు? సో అక్కడ నా జీవన ప్రయాణం ఈ రోజు వరకు పిల్లలు పిల్లలు పిల్లలు, నాకు ఇంకేమీ కనిపించదు. వాళ్ళ చుట్టూరా తిరిగే ప్రపంచం. నాకెప్పుడు పిల్లలు ఎస్ అ సెంటర్ కనిపించింది, సూర్యుడిలాగా పిల్లలు కనిపించారు, దాని చుట్టూనే అంతా తిరుగుతోంది అనిపించింది. ఈ రోజు పిల్లలే కదన్నా రేపు ఏమైనా చేసేది. కాబట్టి ఆ రేపు వచ్చేసిన తర్వాత మనం బాధపడడం కన్నా, ఆ రేపు అనేది అద్భుతంగా లేదు అని అనుకునే దానికన్నా, ఈ రోజు పిల్లల్ని మనం సంరక్షించుకున్నాం అనుకోండి, ధర్మపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం వైద్యపరంగా కావచ్చు, వాళ్ళ ఒక క్యారెక్టర్ బిల్డింగ్ కావచ్చు, ఏదైనా ఈ రోజు విత్తనాన్ని కనుక నేను సంరక్షించుకోగలిగితే, ఆ విత్తనం ఎదిగే ఒక వాతావరణం, చక్కటి వాతావరణాన్ని ఇవ్వగలిగితే, మనం అందరం ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అని వెళ్ళట్లేదా? అంతే కదా. మరి ఆర్గానిక్ ఫుడ్ కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? మళ్ళీ విత్తనం దగ్గర నుంచే మొదలు పెట్టాలా? అక్కడి నుంచే కదా మొదలు పెట్టాను. నేను చేసింది నా పని. ఈ కార్యక్రమంలో ముందు ఒక ట్రస్ట్ పెట్టడం జరిగింది, లోపాముద్ర. వాళ్ళు 2వ అమ్మాయి పుట్టింది కదా, అంటే వాళ్ళకి 5 ఏళ్ళు గ్యాప్ ఉంది. ఆ 2వ అమ్మాయి పుట్టి, ఆ అమ్మాయి పెద్దగా అయ్యేటప్పుడు అప్పుడు మళ్ళీ స్ఫురించడం జరిగింది. అరే మనం ఒకటే ఇచ్చామే ఆస్తి, 2వ ఆస్తి ఎలా, ఆలోచన నుంచి మళ్ళీ లతమా ఫౌండేషన్ అని పెట్టి, అది చిన్నదానికి ఇది పెద్దదానికి
మా మామయ్య గారు పెట్టిన విశ్వనాథం ఫౌండేషన్ ఎలాగో ఉంది, అది వాడు ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ తాతగారి పేరే వాడిది కూడా కాబట్టి. అలా నా కోరిక. నేను ఒక ఇలాంటి బీజం నా మనసులో వేసుకున్నాను. 3 పిల్లలకి 3 చారిటబుల్ ట్రస్ట్లు వచ్చేసాయి. ఇంకోటి అంటే ఇంత మంచి ఆలోచన అంటే ఇప్పుడున్నటువంటి సమాజానికి, ఇప్పుడున్నటువంటి తరానికి మీ మాటలు చాలా ఇన్స్పిరేషన్. కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఈ వర్గం కూడా ఎక్కడ ఉంటుంది. ఉండనివ్వండి నాన్న, వాళ్ళే అందం. చందమామకి చుక్కలేనిదే మీరు చందమామను మెచ్చుకోగలరా? నెగటివ్ కామెంట్స్ వేసే వాళ్ళు కూడా ఒక రకంగా సమాజానికి అవసరం. ఎందుకు మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను ఏమనుకోకండి. ఎందుకంటే ఈ నెగటివ్ కమెంట్స్ వేసే వాళ్ళు 3 రకాలుగా ఉపయోగపడతారు. ఒకటి, వాళ్ళు వేసే కమెంట్ నిజంగానే అర్థం పర్థం లేదనుకోండి, సో వాళ్ళే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితికి దిగజారుతారు. వాళ్ళు వేసే ప్రశ్న నన్ను మార్చాలనుకోండి, అది నన్ను నేను ప్రశ్నించుకునే పరిస్థితికి నేను నిలబడతాను. వాళ్ళు వేసే ప్రశ్న సమాజానికి అనుకోండి, సమాజం ఆలోచించేటట్టు తయారవుతుంది. కాబట్టి ఎప్పుడు అన్ని చోట్ల చప్పట్లు కొట్టే వాళ్ళే ఉండకూడదు, వీటిని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉండాలి. కానీ వ్యతిరేకించే వాళ్ళు ధర్మబద్ధంగా వ్యతిరేకిస్తున్నారా లేదా అనేది ప్రయత్నించమనేది నా కోరిక. దయచేసి నెగిటివ్ కమెంట్స్ పాస్ చేయండి, కానీ అర్థవంతంగా ఉండాలి ఆ కమెంట్. నన్ను మార్చేటట్టు, నాలో కొత్త మార్పు తెచ్చేటట్టు, ప్రజలు ఆలోచింపచేసేటట్టు. లేదంటే మీలాంటి జర్నలిస్టులు ఎప్పుడైతే పిలిచి మమ్మల్ని ప్రశ్న వేస్తారో, మీకనే కరెక్టే కదా ఈ ప్రశ్న, ఉండి ఈసారి వచ్చి ఇవన్నీ అడుగుదాం అనిపించేటట్టుగా ఉండాలి తప్ప వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని వాళ్ళకున్న ఔన్నత్యాన్ని, గొప్పదానాన్ని, అంటే ఒక వయసు ఎదిగినప్పుడు మనం ఒక అనుభవంతో ఎదుగుతాం కదా నాన్న, అది దిగజారిపోకూడదు. ఆ ప్రశ్న వ్యక్తి ఔన్నత్యాన్ని దిగజార్చకూడదు. ఇది నా తపన. ఆ తత్వ వాళ్ళ ఇష్టం. ఇంకోటి అంటే ప్రధానంగా అంటే ఇంత బీజం పడడానికి ముందు మీకు ప్రధాని మీరన్నారు అంటే పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఒక పునాది వేస్తున్నారు, విత్తన శుద్ధి అని మాట్లాడుకున్నారు. సో మీకంటే ఇంత ఒక ఆలోచన దృక్పథం అంటే సమాజానికి ఏం చేయాలి ఇంత మీరు మాట్లాడుతున్నటువంటి పరిణితి చెందినటువంటి మీరు, సో ఇలా మారడానికి భవిష్యత్తులో చాలా కారణాలు జరిగే ఉంటాయి. సో మీరు పెరిగిన విధానం చూసుకుంటే ఒకసారి మీ ఎడ్యుకేషన్ కానీ ఒకసారి దాని గురించి మనం మాట్లాడదాం. అంటే ఏమైందంటే నాన్న, స్పెసిఫిక్ గా నేను ఒక విచిత్రం. ఫస్ట్ నాకే అనిపిస్తుంటుంది చాలా సార్లు. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడూ ఒక రెగ్యులర్ వే ఆఫ్ లైఫ్ ఉన్న వ్యక్తిలాగా, వాళ్ళకి నా ఆలోచన ధోరణి కానీ, నా ఓపిక కానీ, నేను వెళ్ళే వేగం కానీ నేను ఎప్పుడు ఎవరికి అర్థం కాలేదు. నా చిన్నతనం నుంచి కూడా నేను ఎవరికి అర్థం కాలేదు. అది నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఆశ్చర్యంగా నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇట్స్ ఓకే. సో నాకు దానివల్ల వచ్చిన అదృష్టం ఏంటి, నా ఆలోచన దృక్పథం అంటే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు తనను తాను మలుచుకోగలగాలి అనేది నేర్చుకున్నాను నేను చేసే పనులు వేరు, అది నేను చేసుకుంటూ వెళ్ళిపోయేవి. కానీ అది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే ప్లాట్ఫామ్. సపోజ్ ఇప్పుడు నన్ను పిలిచారు, నన్ను ప్రశ్న వేస్తున్నారు, నా సమాధానం వినవలసింది కూడా ప్రేక్షకులే కదా. వాళ్ళకి అర్థమయ్యే స్థితికి నేను దిగడం కానీ, వాళ్ళకి అర్థమయ్యే విధానంలో కానీ, భాషను మార్చుకోవడం కానీ, చెప్పే పద్ధతి కానీ ఉండాలి అనేది చిన్నతనం నుంచే నేను నేర్చుకోవడం జరిగింది. అందుకే నా జీవితంలో ప్రతిరోజు ఒక అనుభవం, ఒక పుట, ఒక పేజీ, నా అనుభవం పేజీ. ఈవెన్ పరీక్షలో రాసే సమాధానాలు కూడా నేను ఏ రోజు ఏ పుస్తకం, ఏ క్లాస్ వర్క్ నుంచి, ఏ గైడ్ నుంచి నేను బట్టి కొట్టలేదు ఈ రోజు దాకా. ఆ లెసన్ అర్థమైన తర్వాత అది నాకు అర్థమైన భాషలో నేను ఎలా కోరుకునేదాను, అలా నాకు అర్థమైన భాషలో ఎగ్జామినర్కి అర్థం అవ్వాలి కదా అని తపన పడి రాసేదాన్ని. ఆ తర్వాత దాన్ని రాసేయడం కూడా నేర్చుకున్నాను. అంటే మీరు ఆలోచించండి, ఒక ఎగ్జామినర్ నా ఆన్సర్ చదివేటప్పుడు ఎంత ఆలోచించేదాన్ని అంటే, దగ్గర టైం ఉండదు, ఈయన పేపర్స్ కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఈయనకి కావాల్సింది ఏంటి, నా ప్రశ్నకు ఆన్సర్ టు ద పాయింట్ ఉందా లేదా, నెక్స్ట్ క్లారిటీ ఉందా లేదా ఆన్సర్ రాసేటప్పుడు, వీలు పడుతుందా లేదా చూస్తుంటే. అందుకే బుల్లెట్ పాయింట్స్ కి దింపేసుకున్నాను. పారాగ్రాఫ్స్ ఆన్సర్స్ నుంచి I have myself learned to put them in a bulleted point. అంటే ఒక ఎగ్జామినర్ ని నేను అర్థం చేసుకోగలిగినాను అంటే బుల్లెటెడ్ పాయింట్స్, క్లీన్, క్లియర్, అండర్లైన్ అండ్ హైలైట్ ది వర్డ్స్ ఆర్ డెఫినేషన్ దట్ యూ వాంట్ టు టెల్. ఇలా జీవితంలో ప్రతి చోట కూడా నాకు ఇప్పుడు వివర్ ఫ్రమ్ వెరీ లో మిడిల్ క్లాస్, ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే ఏ వ్యక్తి అయినా బీదరికాన్ని తట్టుకోగలుగుతాడు నాన్న, కష్టపడ్డాడు యాక్చువల్లీ, కానీ బీదరికాన్ని అవమానిస్తే తట్టుకోలేడు. నేను నేర్చుకున్నది అది. ఎందుకంటే నేను మా కుట్టించిన గౌన్ కూడా పాప 2 ఏళ్లకు ఒకసారి గౌన్ కుట్టించేవాళ్ళు మాకు. ఆ ఫిల్ట్ ఓపెన్ చేస్తే మీకు పైన ఒక రంగు కింద ఒక రంగు ఉంటుంది, ఎందుకంటే ఉతికేసి ఉంటాం కాబట్టి. అది కూడా నాకు ఇబ్బంది పడేదని కాదు, ఎందుకంటే ఇది నా నిజం,
ఇది నా వాస్తవం. కానీ దాన్ని చూసి ఎవరైనా ఎక్కిరించారనుకోండి, అర్థమైంది నాకు, అది వేసుకోవడంలో బాధ లేదు. కానీ దీని గొప్పతనం కింద చూడాలి ప్రపంచం. దిస్ ఇస్ హూ దే ఆర్, హెల్ప్ దెమ్, లిఫ్ట్ దెమ్. అందుకే నాకు బీదవాళ్ళన్నా చాలా గౌరవం ఎక్కువ. ఎందుకంటే అది పట్టుకొని ఆత్మాభిమానంతో పోరాడుతుంటారు వాళ్ళు. ఆకలిలో నుంచి అన్ని పుడుతుంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఆకలిని పట్టుకొని ప్రయాణించేవాడికి మనం సహాయం చేయాలి, కానీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని కానీ వాళ్ళ ఆత్మాభిమానాన్ని కానీ మనం ఇబ్బంది పెట్టకూడదు, తగలకూడదు, అది దిశగా వెళ్ళకూడదు. అది నేర్చుకున్నాను ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి. ఇంకోటి ఏం నేర్చుకున్నాను, ఎప్పుడు కూడా ఒక మధ్య తరగతి కుటుంబంలో వాళ్ళకి ఫైర్ ఉంటుంది. ఎందుకని? ఎదగడానికి ఒక కారణం ఉంది వాళ్ళ దగ్గర. ఏనన్నా లేని దానికోసం పోరాడతారు కదా వాళ్ళు. అలా ఫైర్ ఉన్న వ్యక్తులని, యువతులను కానీ యువకులను కానీ మీరు సరైన దిశలో కనుక తీసుకొని వెళ్ళగలిగితే, వాళ్ళని మీరు జరగవలసిన దాని మీద పదే పదే అలసగొట్టకపోతే, వాళ్ళని కరెక్ట్ వాళ్ళకు ఉండే అవకాశాలు వాళ్ళని ఇవ్వగలిగితే, ఈ దేశానికి అంతకన్నా యోధులు ఎవరు కావాలమ్మా మనకి? ఇలా నా జీవితంలో నేను చూసిన ప్రతి అనుభవంలో నుంచి కూడా, వివాహం అయ్యింది, డబ్బులు వచ్చాయి. అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు బిదరికంగా వచ్చిన వాళ్ళకి అబ్బా డబ్బులు వస్తే అయిపోయి దద్రాన్ని వదిలేరా అనుకుంటాం. కానీ కాదు అని తెలుసుకున్నాను. డబ్బులు ఉన్నంత మాత్రాన జీవితంలో అన్నీ సాధించలేము. కొన్ని సాధిస్తాం కూడా కావు, కొన్ని సాధిస్తాం. ఏంటి? ఆకలి తీరిపోతుంది, బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్ని తీరిపోతాయి. కానీ ఒక మనిషి తనకు తాను నేను ఎదిగానా లేదా, ఒక మంచి పని చేశానా లేదా, ఒక వయసు మరలిన తర్వాత ఇలాగే నేను ఒకరోజు ఒక కుర్చీలో కూర్చుంటే నేనేం చేశాను అని చెప్పడానికి డబ్బు పూర్తిగా ఉపయోగపడదు. నా వ్యక్తిత్వం ఉపయోగపడుతుంది. ఆ వ్యక్తిత్వం ఎలా ఎదుగుతుంది? 10 మందికి ఇలా ఇచ్చిన రోజే ఎదుగుతుంది. అది నేర్చుకున్నాను. స్త్రీగా జీవితంలో పోరాడే టైంలో ఎంత కష్టపడాల్సి వస్తుంది ఒక స్త్రీ. ఆ కష్టపడే ఒక మార్గంలో స్త్రీ మారిపోతూ ఉంటుంది. ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సమస్య వచ్చింది. సపోజ్ ఒక ఆఫీస్లో ఉన్నాం, మనం బయట వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేసి ఆడ మనిషి కదా నన్ను ఎక్కువ వెయిట్ చేయించారనుకుందాం. వెయిట్ చేశాక అపాయింట్మెంట్ ఇచ్చారనుకుందాం. ఆ తర్వాత లోపల ఎవరెవరన్నా అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశారనుకుందాం. ఆ స్త్రీ మైండ్ ఎలా మారిపోతుంది? దాని తర్వాత సరెండరింగ్ గానా మారిపోతుంది ఆ స్త్రీ, రెబేలియస్ గానా మారిపోతుంది ఆ స్త్రీ. ఏమంటావు నాన్న? అది కూడా తెలుసుకున్నాను. ఓహో, ఇది పరిస్థితి ఇలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఒక లైన్ గీసుకొని ఉండాలి. స్త్రీ అనవసరంగా తనకు మించినవి కూడా తాను ఒక పరిధిని దాటకూడదు. ఎందుకని దాటకూడదు? ఆమెకి చేతవుతుందా, ఆమెకి చేతవదా అని కదా. ఆమె చేయవలసిన ఇంతకన్నా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. వెళ్ళాలి అనుకుంటే తనకు ఒక పద్ధతి ఉంటుంది. యూ షుడ్ బి స్మార్ట్ టు ప్లాన్ థింగ్స్. యూ షుడ్ బి కామ్ టు ప్లాన్ థింగ్స్. యూ షుడ్ బి వెరీ డిగ్నిఫైడ్ టు ప్లాన్ థింగ్స్. దానికే ఒక స్థాయిని ముందు ఎదిగింపజేసుకోవాలి. శాంతం రావాలి స్త్రీలో, సహనం పెరగాలి స్త్రీలో, ముందు తన బాధ్యతలు నిర్వర్తించాలి స్త్రీ. అక్కడి నుంచి సమాజంలో కలిసి సమాజంతో పాటు ఎదగాలి, మాతృత్వ స్థానానికి రావాలి. ఇప్పుడు విన్నారు, బాధ్యతలు సమాజం ఒక స్థాయికి వచ్చారు. ఇప్పుడు ఆ పరిపక్వత వచ్చారని మేము అనుకుంటున్నాం. సో భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? నేను 3 పిల్లల్ని కని పెంచి పెద్దవాళ్ళని చేశాను నాన్న. ఇప్పుడు సుమారు 21 లక్షల మందికి తల్లిని అవుదామని అనుకుంటున్నాను. 21 లక్ష మీరు అంటే ఏంటి? మీకు 21 లక్ష మంది ఉన్నారంటే ఓటర్ తలకాయలు కాబట్టి 21 లక్ష అంటున్నారు. ఆ 21 లక్ష మంది మీద ఆధారపడిన పిల్లలు, భవిష్యత్తు, ఒక కాన్స్టిట్యుయెన్సీ, వీటిల్ని ముందు సరిదిద్దాలి. వీనికి భవిష్యత్తు ఇవ్వాలి. ఎందుకంటున్నానండి మాట, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ముందు నా ఇంటి గెలిచాను, బయటకు వచ్చాను. ఇంకోటిని నా ఇల్లు చేసుకున్నాను. ఎందుకు? నిజంగా నా పుట్టినిల్లు కాబట్టి. నా పుట్టినింటి నుంచి నేను బయటికి వచ్చాను. పెళ్లి వివాహం అయ్యింది, ఆ ఇల్లు సరిదిద్దుకుంటే ఎదిగేటట్టు స్త్రీగా నా బాధ్యత నేను నిర్వర్తించాను. మావారు చేశారు, భార్యగా తల్లిగా నా బాధ్యత నేను చేశాను. చేశాక మళ్ళీ సమాజానికి ఏం చేయాలంటే పుట్టినిల్లే కనిపించింది నాకు. అందుకే పుట్టినింటికి వెళ్ళిపోయాయి. మేడం, ఇంకోటి ప్రధానంగా అంటే మీరు సమాజం చాలా ఒక బాధ్యతతో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. సో ఇక్కడ మీ భవిష్యత్తు కార్యాచరణ ఆల్రెడీ 21,000 తలకాయలు ఆల్రెడీ మీరు ఒక ఫిగర్ లక్షలు ఫిగర్ చెప్పేశారు ఆల్రెడీ. సో అంటే ఇక్కడ రాజకీయ ప్రవేశం అనేది మాకు క్లారిటీగా కనిపిస్తుంది. రాజకీయం అంటే చాలా వరకు అది ఒక రొచ్చు అంటారు,
మాటలు విమర్శలు ఇందాక మీరు మాట్లాడినట్టు కామెంట్ చేస్తుంటారు, మనం అనాల్సి వస్తుంది. దిగజారిపోయినటువంటి రాజకీయాల్లో ఈ మార్గాన్ని ఎందుకు ఎన్నుకున్నారంటే ఏం చెప్తారు? చక్కగా ఒక ప్రశ్న వేశారు మీరు. రాజకీయం అనేది ఒక రంగం, అంటే ఇట్స్ అ ఫీల్డ్. ఇప్పుడు అలా మీరు వైద్య రంగం అని తీసుకోండి, రొచ్చు లేదా వైద్య రంగంలో? సినిమా రంగం రొచ్చు లేదా? విద్యా రంగం రొచ్చు లేదా? రంగంలో రొచ్చు ఉండదు నాయన. ఆ రొచ్చు చేసే వ్యక్తులచ్చే దానికి ఆ పేరు వస్తుంది. రాజకీయమే రొచ్చు అయితే మీకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఎంతో మంది మహానుభావులు ఈ రాజకీయాల్లో వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు వచ్చారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చారు, డాక్టర్ రాజశేఖర్ గారు వచ్చారు, దాని తర్వాత మీకు సర్వేపల్లి రాధాకృష్ణ గారు వచ్చారు, మోదీ గారు ఉన్నారు, యోగి గారు ఉన్నారు, వాజ్పేయి గారు ఉన్నారు. రాజకీయాలు ఇప్పటికీ చాలా వరకు చేంజెస్ వచ్చాయి. అంటే ఇప్పుడు మాట పరిధి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అంటే ఒక మనిషి చూడడానికి వినడానికి అసభ్యకరంగా ఉండేటటువంటి సిచ్యువేషన్స్ రాజకీయ నాయకుల నోట్ల నుంచి వస్తున్నాయి, వినడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో అంటే ఇలాంటి మీరు లీడ్ చేయాలంటే ఎలాంటి విధానంతో వెళ్ళబోతుంది? రెండు చేతులు కలిస్తే గాని శబ్దం రాదన్నట్టు. నేను నా హుందాతనాన్ని మెయింటైన్ చేస్తున్నంత వరకు ఎటువంటి వాళ్ళకు కూడా నా మీద ఒక కమెంట్ పాస్ చేసే మనసు రావడం కష్టం. దిస్ ఇస్ వేర్ ఐ సే ఐ నీడ్ టు కీప్ అప్ ది డిగ్నిటీ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఆఫ్ ది ఫీల్డ్ దట్ ఐ హావ్ టేకన్. రాజకీయాలు నా దృష్టిలో రొచ్చు కాదు, 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 కాదు. ఎందుకు అనంటే ఒకప్పుడు రాజ్యాలు ఉండేవి, రాజులు ఉండేవాళ్ళు. ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నారు. రాజ్యాలు రాజులు దేశ పరిపాలన చేసి ప్రజల సంరక్షణ కోరుకున్నప్పుడు రాజకీయాలు రాజకీయ నాయకులు కూడా ప్రజల సంరక్షణ కోరుకోవాలి కదా. ఇలా మనం రాజకీయాల్ని రొచ్చు 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 అన్నంత కాలము నిజంగా ధర్మబద్ధంగా రాజకీయాలలోకి వచ్చి ప్రజలను పరిపాలించాలనో ప్రజల సంరక్షణ చేయాలనో వాళ్ళని సన్మార్గంలో అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లాలనుకున్న వాళ్ళందరూ ఆగిపోతారు కదా నాన్న. సో నేను ప్రూవ్ చేద్దాం అనుకున్నది ఏంటంటే రాజకీయాలు రొచ్చు కాదు. నేను క్లీన్ అయితే రాజకీయాలు క్లీన్ అయితే, నేను అన్క్లీన్ ఉంటే రాజకీయాలు అన్క్లీన్ ఉంటే సరే, ఎదుటివాడు ఎవరు నాకెందుకు, నేను క్లీనా కాదా. ఇంకోటి ప్రజల యొక్క ఆలోచన విధానం చూసుకుంటే అప్పట్లో నాయకుడు లేకపోతే కొన్ని వ్యవస్థల మీద ఆధారపడి వారు ఓట్లు వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పూర్తిగా డబ్బు మద్యం అనేది కీలక పాత్ర పోషిస్తుంది రాజకీయాల్లో. సో దానికి అతీతంగా మాధవీలత గారు రాజకీయాలు చేయగలుగుతారా? నాకు ఆ డబ్బు తీసుకున్న వాళ్ళు కానీ, ఆ మందు తీసుకున్న వాళ్ళు కానీ, ఆ బిర్యానీ ప్యాకెట్లు తీసుకున్న వాళ్ళు అంటే చాలా ఇష్టం. ఎందుకు? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఎవ్వరు నాయకులు లేరు ఏనన్నా. అంటే మీ మనసుకు కావలసిన, ఇప్పుడు మీరు పుట్టి పెద్దవాళ్ళయ్యి ఒక 20 ఏళ్ల వయసు వచ్చి 20 నుంచి 30, 40, 50, 60 ఏ రోజైనా మీరు ఒక్క బిర్యానీ ప్యాకెట్ కోసమో, ఒక మందు ప్యాకెట్ కోసమో, ఒక 3000 రూపాయల కోసమో మీ జీవితాన్ని, మీ బస్తీని, మీ వాడను, మీ కాన్స్టిట్యుయెన్సీని బాగు చేయడానికి నిజంగా ధర్మబద్ధమైన ఒక నాయకుడో నాయకురాలు మీకోసం వస్తే 3000 రూపాయల కోసం మీ భవిష్యత్తుని మీరు పణంగా పెడతారా? మరి ఆ ఓటర్ మాత్రం ఎందుకు పెడతారు అనుకుంటున్నారు మీరు? పెట్టడు. ఏ దిక్కు లేనప్పుడు ఇదే కరెక్ట్ దిక్కు. అప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, ఎలాగో ఎవడు సరిగ్గా రాడు, ఈ 3000 రూపాయలు మాత్రం ఎందుకు పోగొట్టుకోవాలి? వెరీ ఇంటెలిజెంట్ ఓటర్. ఈ ఇంత మందు బాటలు ఎందుకు పోగొట్టుకోవాలి? వెరీ పర్ఫెక్ట్ ఓటర్. ఈ బిర్యానీ ప్యాకెట్ ఎందుకు పోగొట్టుకోవాలి? ఐ గివ్ ఆల్ 100 మార్క్స్, 100కి 100 మార్కులు ఇస్తాను. ఇంకోటి రాజకీయ నాయకులు కూడా ఒక అడుగు ముందుకేసి ఎవరేమి ఇచ్చినా తీసుకోండి, మా ఓటు మాత్రం మాకైండి అని కూడా చెప్పేస్తున్నారు. అంటే ఇస్తామనేది వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. నేను దానికి ఇంకో పరిభాష చెప్తాను, ఇదే ప్లాట్ఫామ్ మీద ఆడియన్స్ కి చెప్తాను, నేను వినే ప్రేక్షకులందరికీ. నాయన మీకు ఇచ్చే బిర్యానీ కానీ, మీకు ఇచ్చే మందు బాటిల్స్ కానీ, మీకు ఇచ్చే డబ్బులు కానీ ఏ రాజకీయ నాయకుడు స్వార్జితం కాదు. ముందు అది గుర్తుపెట్టుకోండి. మాలాంటి వ్యాపారస్తులు కానీ, మీలాంటి ఉద్యోగస్తులు కానీ అందరూ వాళ్ళ కష్టార్జితంలోంచి ట్యాక్సులు కడితే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మీరు ఏదో రకంగా ప్రగతి మార్గంలో అనుభవించాల్సిన డబ్బే అది. మీరు బీదవాళ్ళైతే ఈ డబ్బు మీ వరకే చేరాల్సిన డబ్బు. రోడ్ల పరంగా, విద్యారంగం పరంగా, హాస్పిటల్ పరంగా, మీకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరంగా మీ డబ్బే మీ వద్దకు చేరుతోంది. కాబట్టి ఇది ఎవరి మెహర్బానం కాదు. 130 కోట్ల జనాభాలో ఉద్యోగాలు చేస్తూ ట్యాక్సులు కడుతూ వ్యాపారాలు చేస్తూ ట్యాక్సులు కడుతున్న వాళ్ళ డబ్బు మీ వరకు అందించవలసినది వాళ్ళ డబ్బు రూపంలో మీకు అందిస్తున్నారు.
మీరు వివేకులైతే, తెలివైన వాళ్ళైతే ఒక పని చేయండి, అంతా తీసేసుకోండి, అంతా అనుభవించండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ధర్మబద్ధమైన నాయకుడు కనుక మీ ముందు వస్తే ఇవి తీసుకోండి, ఇది మీ హక్కు. ఓటు వేసేటప్పుడు ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, దీనికి అమ్ముడు పోదామా, ఇది అనుభవించి నిజమైన నాయకుడికి ఓటు వేద్దామా. ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. తెలంగాణ రాజకీయాలకు వస్తాయి. పూర్తిగా మీరు అన్నట్లు ఓటర్లు మారినటువంటి పరిస్థితి, ప్రభుత్వాన్ని మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో తెలంగాణ అనే ఒక పదాన్ని తీసుకొని వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది. సో పూర్తిగా రాజకీయం ఈ రోజు మారిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే 100 రోజులు 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మీరు ఒక విమర్శ చేయాలంటే, సో పరిపాలన ఎలా ఉంది అంటే మాధవీలత గారు ఏం చెప్తారు? అంటే బాగుందంటారా, బాగాలేదంటారా, ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలంటే ఓటు ఎంత ఇస్తారు? ఈ పరిస్థితి ఎలా ఉందంటే నాన్న, దీన్ని నేను గత వెళ్ళిపోయిన పార్టీ గురించి ఈ రోజు మనం మాట్లాడుకోవడంలో నాకేమి ప్రయోజనం కనిపించట్లేదు. మన ఇంటర్వ్యూ టైం ఖచ్చితంగా ఉంటుంది. అయిపోయింది ప్రభావం, దాని ప్రభావం ఏముందో వాళ్ళు చూపించేశారు, తద్వారా ఫలితాన్ని అనుభవించారు, వాళ్ళు అక్కడి నుంచి నిష్క్రమించేశారు, అయిపోయింది. సరే, మళ్ళీ వాళ్ళు వస్తారా, కారు గ్యారేజ్ కి వెళ్ళిందా, రిపేర్ కి వెళ్ళిందా, మళ్ళీ వస్తుందా, ఇవన్నీ మనకు అర్థం కాని స్టేట్మెంట్లు కాదు, అది వేరే కథ, వారి ఇష్టం. అది ఐఎమ్ నోబడీ టు కమెంట్ ఆన్ దోస్ థింగ్స్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎవరైతే చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, ఆయనే ఓపెన్ గా చెప్తున్నారు, బాబు అసలు ఏమీ లేదు, కుళ్ళ కొట్టేశారు, ఇది మొత్తం భాండాగారం అంతా ఖాళీ అయిపోతుంది, అన్ని ఖాళీ ఉన్నాయని. ఆయనకే తల నిండా 100 తిప్పలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించాలి అని అంటే రాష్ట్రంలో వేసిన పన్నులు కానీ, రాష్ట్రంలో కట్టిన పన్నులు కానీ, రాష్ట్రం సంపాదించాల్సిన డబ్బు కానీ మీరు ఆలోచించండి. నిజంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు, ఈ రాష్ట్ర విభజన ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ జరిగినప్పుడు, తెలంగాణ అదృష్టం హైదరాబాద్ దొరకడం. మనం అందరం చాలా నిర్మోహమాటంగా మాట్లాడగలగాలి. ఎంతో మంది ఇన్వెస్ట్మెంట్ ఉండింది ఆంధ్ర మన హైదరాబాద్ లో. కానీ భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రాసి పెట్టి ఇచ్చేస్తారు. నేను భగవంతుడి తత్వాన్ని నమ్మే వ్యక్తిని. ఇట్ వాస్ డెస్టైన్డ్ దట్ హైదరాబాద్ షుడ్ కమ్ టు తెలంగాణ. వెరీ వెరీ లక్. అంటే ఈ హైదరాబాద్ లో వస్తున్న ట్యాక్సులు కానీ, ఆదాయం కానీ ఇంచుమించు ఆంధ్ర తెలంగాణ ఉభయ రాష్ట్రాలను పోషిస్తూ ఉండేదో ఒక కాలంలో. ఉభయ రాష్ట్రాలకు 70% ఓటా ఇక్కడ నుంచి ఏనన్నా, అంతేనా? అటువంటి కామధేనువును తెలంగాణ కప్ప చెప్పితే తన అప్పులు పాలు చేసేస్తే ఇంకేం చెప్పాలి, ఏం మాట్లాడాలి? ఎవరైనా ఒక ఎకానమిస్ట్ అయినా మీరు కూర్చోబెడితే ఆయన చేతులు ఎత్తేస్తాడు, నోబెల్ ప్రైజ్ వచ్చి కూడా. ఎందుకంటే అసలు ఇలా కూడా తినగలరా, ఇది కూడా సాధ్యమా అని. అంటే రాజకీయానికి తాత్పర్యాలు మారిపోతున్నాయి అంటే వీళ్ళందరి వల్ల. ఇప్పుడు అలాంటి ఒక అప్పుల పాలైన స్టేట్ ని ఈరోజు ప్రస్తుతం మీరు కాంగ్రెస్ పేరు చెప్పండి, ఎవరి పేరు చెప్పండి, ఇక్కడ చీఫ్ మినిస్టర్ భుజాల మీద పడింది ఇది. ఆయన మీద మనం ఇప్పుడు కమెంట్ చెయ్యడం భావ్యం కాదంటాను నేను. అంటే హీ హాస్ టు బ్రీత్ ఫస్ట్. అర్థం కావాలి కదా, ఫైళ్ళ మీద ఫైళ్ళ మీద ఫైళ్ళ. ఇప్పుడు మొన్న ఆయన కాబట్టి నిర్భయంగా నిర్మోహమాటంగా ఏమన్నాడు, ఇక్కడ ఓల్డ్ సిటీలో ఎలక్ట్రికల్ బిల్లు వీళ్ళు దానాలు చేస్తున్నారు, అటు అక్కడ గజ్వేల్లో వాడు దానాలు చేస్తున్నారు, ఈ ఇద్దరి వల్ల ఇన్ని వేల కోట్లు రాష్ట్రానికి నష్టము ఒక్కొక్కటి బయట తీస్తున్నాడు కదా ఆయన. 75 రోజుల పాటు పరిపాలన సాగింది. సో అంటే 75 రోజుల్లో మనకు ఒక క్లారిటీ అనేది అంటే మాధవీలత గారికి వచ్చింది అనుకుంటున్నాం. కానీ ఇంత సాఫ్ట్ కార్నర్ ఉండడానికి రీజన్ ఏమైనా ఉందంటారు? ఆ కుర్చీలో కూర్చుంటే తప్ప దాని ముళ్ళు దాని వేడి తెలియదు నాయన. బేసికలీ నేను ఎవరు, నేను ఒక సిటిజన్ ఫస్ట్. ఐఎమ్ ఫస్ట్ సిటిజన్. ఒక చదువుకున్న బాధ్యత గల ఒక వ్యక్తిని. నోరు నాలిక ఉంది కదా అని ఎలా పడ తడదడని సౌండ్లు చేయడం కాదు నా బాధ్యత. బాధ్యతాయుతంగా నేను మాట్లాడు. నా మాట వేల మంది లక్షల మంది వింటుంటారు. నేను ఎలా ఆలోచిస్తున్నాననేది వాళ్ళు ఎందుకు వింటారు? ఈవిడ ఏదో ఒక మంచి మాట మాట్లాడుతుంది, నేను మార్గదర్శకురాలు అవ్వచ్చు, నేను ప్రేరేపించచ్చు మనుషుల్ని. నాకు బాధ్యత ఉంది నేనేం మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీకు 3 తడవలుగా గెలుస్తున్న తెలంగాణ గవర్నమెంట్ లో అన్ని ఏళ్లు జరిగిన దానికి 75 రోజులు ఏం తెలుస్తుంది నాన్న మీకు? ఏం తెలుస్తుంది? అసలు ఇంకెక్కువ మాట్లాంటాను.
బహుశా ఆ పాత గవర్నమెంట్ వెళ్లే లోపల ఫైల్స్ అని తగలబెట్టేశారేమో, ఫైల్స్ అని మార్చేశారేమో, సంఘటనలు కూడా జరిగాయి, ఈ గల్లంతులు చేశారేమో. ఇప్పుడు వచ్చిన వ్యక్తిని మీరు కాంగ్రెస్ పార్టీ అనుకోండి, రేవంత్ రెడ్డి గారు అనుకోండి, చీఫ్ మినిస్టర్ అనుకోండి, పేరు ఏదైనా ఇవ్వండి. అండ్ ఇంకోటి 100 రోజులు అనే ఒక గడువు 6 గ్యారంటీల మీద ఉంది. సో దాని అంటే వాళ్ళకి ఏం తెలుసు పాపం, వచ్చే ముందు ఇది ఎలా ఉందో. ఇప్పుడు ఇదే కదా రాజకీయ మేనిఫెస్టో, ఇది రాజకీయ, దీని గురించి అధికారం కోసం అంటారా వేస్తారు. ఇప్పుడు మీరు వాళ్ళు ఇలా 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 చాపలు వేస్తారు కదా నాన్న, గాలం వేస్తారు కదమ్మా, వేశారు. పోనీ అందులో అన్ని ఉపయోగకరమైనవా కాదా? ఇప్పుడు ఒకటి ప్రజలు కూడా ఒకటి తెలుసుకోవాలి నాన్న, చాలా ఓపెన్ గా చెప్తాను, ఇది మాత్రం నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్తాను. ఫ్రీగా ఇవ్వడానికి ఎవరి ఆస్తి స్వామి ఇది? అందులో కూడా ఫ్రీగా ఇచ్చేది గవర్నమెంట్ నుంచి కాకుండా ప్రజల నుంచి తీసుకునే అందరి డబ్బులే కదమ్మా ఇవి. ఇప్పుడు ఎవరైతే మీరు ఫ్రీగా ఇస్తున్నారో వాళ్ళు మీరు ఫ్రీగా ఇస్తున్నారు, ఏం చేతగాని వాళ్ళ కింద చేస్తారా? ఫ్రీగా ఇచ్చి మీరు ఎవరికి ఫ్రీ ఇవ్వాలి? అవిటి వాళ్ళకు ఫ్రీ ఇవ్వాలి, ఏనా? మెంటలీ రిటార్డెడ్ వాళ్ళకు ఫ్రీ ఇవ్వాలి, ముసలి వాళ్ళు వయోవృద్ధులకు ఫ్రీ ఇవ్వాలి. ఎందుకు? ఏం చేయగలరు చెప్పు పాప. కానీ నేను వాళ్ళని కూడా వయోవృద్ధులు వదిలేస్తే పాప జీవితం అంతా ఏదో రూపాయన తెలుసో తెలియకో కుటుంబానికో దానికో దీనికో కష్టపడి ఉంటారు. వాళ్ళకు తప్ప అవిటి వాళ్ళకు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళంటే అంటే కాళ్ళు లేని వాళ్ళ కాళ్ళ మీద నిలబడమంటే వాళ్ళ జీవనోపాధిని వాళ్ళు కల్పించేటట్టు ఫ్రీ బీజ్ బదులు వాళ్ళకి ఒక స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి. ఎందుకంటే రేపొద్దున ఈ గవర్నమెంట్ ఇస్తుంది, ఆ తర్వాత గవర్నమెంట్ ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలి? కాబట్టి అనాథలు కానీ మెంటలీ రిటార్డెడ్ వాళ్ళు కానీ ఈ ఇట్లా వికలాంగులు కానీ వాళ్ళని జీవితంలో ఒకరు ఉన్నా లేకపోయినా నిలబడే స్థాయికి తీసుకురావాలి డబ్బుతో తప్ప. వయోవృద్ధులను తప్ప అందరూ ఎలా నిలబడగలగాలి జీవితంలో అని ఆలోచించగలిగిందే నిజమైన గవర్నమెంట్. అలాంటి అవకాశాలు కల్పించాలమ్మా. ఇప్పుడు మీరు మోదీ గారు సిలిండర్ మీకు డిస్కౌంట్లో ఇస్తారు, ఎందుకని? సరే కాస్ట్ గీస్ట్ అంతా పెట్టుకొని అయితే ఆ ఇంట్లో భోజనం ఏర్పాటు అయిపోతుంది, నువ్వు ఒక షేర్ వెయ్యాలి. దట్ ఈస్ హౌ గవర్నమెంట్ హాస్ టు రన్. బీదవాడికి ఏం చేయాలి? వాళ్ళకి ఉపాధులు కల్పించాలి, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు చెయ్యాలి, వాళ్ళకి విద్యలకు అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళకి ఆరోగ్య అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళని ఎదిగింప చెయ్యాలి. కానీ వానికి ఫ్రీ 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 ఇస్తే వాడిలోని వ్యక్తిత్వం చంపట్లేదా మీరు? ఎంత దుర్మార్గం నాన్న అది. స్కిల్ కిల్ చేస్తున్నట్టు. అంటే వాడికి తెలియకుండానే వాడిని మీరు ఒక స్కామ్ లో ఇరికించట్లేదా? అందరి జీవితం ముఖ్యమే కదా నాన్న. ఇప్పుడు నా పిల్లల ఇంట్లో ఖాళీగా కూర్చొని తినాలని నేను కోరుకుంటానా? మరి ఇంకొక బీద ఇంట్లో బిడ్డ ఖాళీగా కూర్చొని ఎందుకు తినాలి? మరి వాడి బుద్ధి మందకిచ్చట్లే అక్కడ, వాడి జీవితం పాడైపోవట్లేదు. అదా చేయాల్సింది. దాట్ ఈస్ నాట్ ఇన్ ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. అందుకే నేను ఎప్పుడు ఫ్రీ బీజ్కి నేను నమ్మను. మనిషి కష్టపడాలి, అప్పుడే శరీరంలోని సెల్స్ బుద్ధిలోని సెల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. మాధవీలత గారికి ఇష్టమైన రాజకీయ పార్టీ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం, పరిస్థితులు చూసారు, తెలుసు, నా నోటే వినాలనుకుంటున్నారు. మీ నోటి నుంచి వింటే నాతో పాటు ప్రేక్షకులకు చెప్పడం కోసం. మోదీ గారి ఆధ్వర్యంలో రన్ అవుతున్న భారతీయ జనతా పార్టీ, బీజేపీ. ఎందుకు అంటే బీజేపీ అంటే ఎందుకు, ఏం చెప్తారు? అంటే నా చిన్నతనంలోనే నాకు వాజ్పేయి గారు యాక్చువల్లీ చాలా చాలా ఇష్టపడేదాన్ని. ఆయన ఇచ్చే స్పీచెస్ కానీ ఆయనకున్న ఫ్రాంక్నెస్, బాబా ఏం ఫ్రాంక్ పర్సనాలిటీ ఆయన. నిజంగా మొన్న కూడా నేను అద్వానీ గారిని క్వశ్చన్స్ వేస్తుంటే పాత రికార్డ్స్ వింటున్నాను. ఆయన వాట్ ఎ మ్యాన్. నిజంగా కొంచెం కూడా ఎవరన్నా ఏమని అనుకొని నేను ఇంట్లో ఉంటాను, నేను ఇంతే నిజం మాట్లాడతాను. అండ్ ఈస్ అ వన్ సచ్ పర్సన్ వాజ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్ అపోజిషన్. పివి నరసింహారావు గారిని ఆయన ఎంతో అభిమానించేవారు. అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరూ చక్కటి మిత్రులు. అంటే అది రాజకీయాలు. సద్విమర్శలు ఉండేవి, రాజకీయం ఉండేది, వ్యక్తిగతంగా ఉన్నటువంటి బంధాలు అంటే రాజకీయ పరంగా కూడా అపోజిషన్ లో కూర్చున్న మహానుభావుడు ఒకసారి ఈయనైతే ఒకసారి ఆయన అయ్యారు. అంటే అది రాజకీయాలు నాయన. అంటే ఎవరైనా పాడు చేయనివ్వండి, ఒక్క చక్కటి ఉదాహరణ చాలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలి. వాళ్ళిద్దరు చక్కటి ఉదాహరణ, బోత్ ఇన్ ది రూలింగ్ అండ్ ది అపోజిషన్. అందుకే మన మోదీ గారు కూడా ఒకటే ఉన్నారు, అయ్యా ఒక మంచి అపోజిషన్ తయారే కూర్చోండి అయ్యా బాబు, మాకు
అంటే ఏ విన్నింగ్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇలాంటి విజ్ఞప్తి పెట్టరు అనమాట. ఆయన గొప్పతనం మోదీ గారి విజ్ఞప్తి ఏంటంటే ఏదో ఒకటి చేయండి రా బాబు, అపోజిషన్ లో వచ్చి కూర్చోండి రా నాయన, మాకు మంచి సవాళ్లు విసరండి రా బాబు, మాకు మంచి ప్రశ్నలు వేయండి, ఛాలెంజ్ చేయండి మమ్మల్ని, మేము ఇంకా మారుతాం, ఇంకా అభివృద్ధి వైపు వెళతాము అని. అలా నాకు చిన్నతనం నుంచి బహుశా కొంచెం ఆధ్యాత్మికంగా ఉండడం చేతను ఒక రకంగా అంటే హైందవ ధర్మ సంస్థాపనకు పోరాడే మనస్తత్వం ఉండడం చేతను, అందరూ నీ సమానంగా చూడాలి అన్న ఒక భావన ఉండడం చేతను, మోదీ గారి దృష్టిలో కూడా అందరూ సమానం అనేది ఆయన ఉద్దేశం. అంటే బీజేపీ పార్టీకి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈసారి మాధవీలత గారు పోటీలో ఉండబోతున్నారా? సో అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటే ఏం చెప్తారు? ప్రయత్నాలు ఏం చేస్తున్నారనే దానికి సమాధానం ఇస్తాను. పోటీలో ఉంటానో లేదో అది కాలం నిర్ణయించడానికి వదిలేద్దామంటాను. ఇప్పుడు ప్రయత్నాలు అంటారా, 7-8 ఏళ్లగా స్పెసిఫిక్ గా పాతబస్తీ మీద నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. అది కాక గత సంవత్సరం నుంచి మాత్రం నిరవధికంగా ప్రతిరోజు 11-12 గంటలు అయితే మినిమం వర్క్ చేస్తున్నాను. సో అందుకే ఇప్పుడు డబ్బు ఖర్చు పెడుతుంటే ధర్మ కార్యక్రమాలకి డబ్బు ఖర్చు అవుతున్నట్టు మనం తిరిగి 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 శారీరకంగా కష్టపడుతూనే ఉన్నప్పుడు శరీరంలో కూడా అరుగుతాయి, కరుగుతాయి. నాకు ఆనందంగానే ఉంది. అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ. అంటే నిజంగా నేను ఇంత కష్టపడుతున్నానికి నిదర్శనమే నా హెల్త్ డిప్లీట్ అవ్వడం. సో అది కూడా నాకు ఆనందాన్ని ఇస్తుంది, చాలా ఆనందాన్ని ఇస్తుంది. అంటే నేను నిజంగానే కష్టపడ్డాను. ఆనందంలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు మాకు? అది అందరూ కోరుకుందాం నాన్న, అందరం కోరుకుందాం. ఒకవేళ నిజంగా నాకు సీట్ రావడం అనేది ప్రజల కోరిక అయితే, పాపం చాలా మంది అంటూనే ఉన్నారు, నిజంగా ఎంత బ్లెస్ చేస్తున్నాను, ఎంత ఆశీర్వదిస్తున్నారంటే. ఇప్పుడు నన్ను ఇంకా ఇమోషనల్ గా భావుకం చేసిన విషయం ఏంటంటే, విజయవాడ నుంచి, ఆదిలాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, ఎక్కడెక్కడ నుంచో నిజంగా నేను ఇంత అంటే పాత బస్తీలో వాళ్ళు ఎలాగో నా నన్ను ప్రేమించే వాళ్ళు, నేను రావాలని ఆశించే వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు. చాలా ఆనందమైన విషయం ఏంటంటే ఇరు వర్గాల వాళ్ళు ఉన్నారు, ఇరు మతం వాళ్ళు ఉన్నారు. అటు హిందువులు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఒకవేళ మీ మైండ్ లో ఒకటి ఉంటుంది అంటే, సాధారణంగా మీరున్నటువంటి పాత బస్తీకి సంబంధించి కానీ మనకు ఒక బలం బలహీనత రెండు బ్యారేజ్ వేసుకొని ఇవ్వాల్సినటువంటి అవసరం, పోటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీ మైండ్ లో ఇక్కడ నుంచి ఈ కాన్స్టిట్యూన్సీ నేను పోటీ చేద్దాం, లేకపోతే పార్లమెంట్ హైదరాబాద్ లో అసెంబ్లీ. సో అలాంటి ప్రతిపాదనలు ఏమైనా బీజేపీ పార్టీకి మీ వైపు నుంచి వెళ్ళేటువంటి సందర్భాలు ఉన్నాయి? వెళ్ళంటే పైన అధిష్టానంలో కూర్చున్న వాళ్ళు ఏం చిన్నవాళ్ళ నాన్న, వాళ్ళు ఉద్దండ పిండులు వాళ్ళు. వాళ్ళకు కూడా ఏం కావాలి, ఎండ్ ఆఫ్ ది డే సీటు కోసం పనిచేసే వాళ్ళు వద్దు. వాళ్ళకి పనిచేస్తూ ఉంటే సీట్ వస్తే రాని అని వాళ్లే కావాలి వాళ్ళకి. అది కూడా తెలుసు నాకు. అందుకే వాళ్ళని మనం ఏమి గెలకక్కర్లేదు, వాళ్ళని వెళ్ళి మనం పరిగెత్తుకొని సీటీ అని వాళ్ళని అడగక్కర్లేదు. మోదీ గారి నుంచి నేను నేర్చుకున్నది అదొకటే, నీ కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అది కనుక సత్కర్మ అయితే అవకాశం నీ వరకు నడుచుకుంటూ వస్తుంది. భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు, ప్రజల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. సో అంటే ఏమైనా వినూత్నమైన కార్యక్రమాలతో మాధవీలత గారు చాలా మంది ఈ మధ్య పాదయాత్రలు చేస్తున్నారు. సో బండి సంజయ్ లాంటి నేతలు ప్రజాహిత యాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో అలా ఏం చేసి నేను ఆల్రెడీ ఫినిష్ చేశాను బాబు. నేను 1 year నుంచి పాదయాత్ర చేస్తున్నాను. ఓన్లీ ఓల్డ్ సిటీ కాన్స్టిట్యుయెన్సీ వరకే నేను ఇప్పటికీ 500-600 కిలోమీటర్లు తిరిగేశా. మనకేది రాజకీయ పరంగానో టికెట్ పరంగానో ఈ రోజు స్పెషల్ గా చేయాల్సిన అవసరం లేదు. మేము పాదయాత్ర ముగించేసాను. నేను మెడికల్ క్యాంప్స్ ఇప్పటికే 400-500 ముగించేసాం మేము. దాని తర్వాత ఫ్రీ మెడికల్ మెడిసిన్స్ ఇచ్చాము. 1008 ఫ్రీ డెలివరీస్, అందరికీ నార్మల్ డెలివరీస్ డిక్లేర్ చేసాం. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, చేయిస్తూనే ఉన్నాము. చాలా మంది వర్గం వాళ్ళకి మేము మెడికల్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసాం. మేము 300 ఉర్దూ జర్నలిస్టులకి ఇన్సూరెన్స్ కట్టాను నేను. దాని తర్వాత గ్రీవియన్స్ సెంటర్స్ చేస్తున్నాము, ముద్రా లోన్స్ లో నుంచి సహాయం చేసి హెల్ప్ చేస్తున్నాము, స్వావలంబం భారత్ లోంచి వర్క్ చేస్తున్నాను నేను. 45 రోజుల మహాయజ్ఞం చేసాం మనము. 7 కాన్స్టిట్యుయెన్సీస్ లో 7 కళ్యాణాలు చేయించాం మనము. వీఆర్ డూయింగ్ కౌన్సిలింగ్ సెషన్స్ చేస్తున్నాము. ప్రతి వర్గం వాళ్ళని వెళ్ళి కలుస్తున్నాము, ప్రతి సమాజం వాళ్ళని వెళ్ళి కలుస్తున్నాం. ఇది మీకు అందుకే చెప్పాను, టికెట్ కోసమో టికెట్ డిక్లేర్ అయ్యడం కోసమో 10 రోజుల ముందు చేసే పని కాదు ఇది. నేను నిరంతరం చెయ్యవలసిన పని ఇది. కాబట్టి నా పని
ఎప్పుడో మొదలైపోయింది. నేను శంఖం ఎప్పుడో పూరించేశాను. సమరశంఖం పూరించారు, కొనసాగుతుంది. ఇంకోటి మనం స్త్రీ గురించి చాలా ఎక్కువగా మన భారతీయ సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే బెంగాల్లో జరిగినటువంటి కొన్ని మధ్య రాకేష్ రెడ్డి గారికి సంబంధించి చాలా బాధాకరమైనటువంటి సందర్భాలు, చాలా మంది దానికి సంబంధించి స్పందిస్తున్నటువంటి పరిస్థితి. సో మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే అలాంటి ఒక సంఘటన వినటం ఆడవారి పైన? మీరు ఈ రోజు ఒక బెంగాల్ పేరెత్తుతున్నారు కాబట్టి మనం బెంగాల్ గురించి మాట్లాడుకోవాలి. అంటే భారత పూజంతి రమంతి తత్ర దేవత. సో అలాంటి ఒక గొప్ప సంస్కృతి భారతదేశంలోనే ఇలాంటి జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి అన్నిటికన్నా పెద్ద సమస్య ఏంటంటే మనమే నాయన. అంటే మనము అంటే ఎవరు అంటే స్త్రీ పురుషులందరూ. వ్యవస్థ కన్నా ముఖ్యం ఏమిటి అంటే అసలు మన చుట్టుపక్కల ఇండ్లల్లో ఎవరు నివసిస్తున్నారు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్లలో మనకేమైనా అనుమానాస్పదమైన పనులు కనిపిస్తున్నాయా అని చూడకపోవడం. ఇది పక్కింటి ఎదురింటి వరకు. ఆడపిల్లల్ని మనం ఇచ్చి ఆటోలలో పంపిస్తాం, స్కూల్ పిల్లల్ని. ఎవడు వాడు, ఏ ఆటో వాడు ఆలోచించుకోకపోవడం. మీకు ర్యాపిడో బైకులు ఉన్నాయి, వీళ్ళు ఫోన్లు చేస్తారు, ఆడవాడ ర్యాపిడో బైక్ వాడు వస్తాడు, వాడు చూస్తేనే కడుపు తిప్పేస్తుంటుంది. ఆడపిల్లలు వాళ్ళ వెనక వెళుతుంటారు, తల్లిదండ్రుల అభ్యంతరం చెప్పారు, ఆడపిల్లలు అలాగే వెళుతుంటున్నారు. దాని తర్వాత సమస్యలు వస్తాయి. ఇలాంటి రాజకీయాలకు సంబంధించి కొన్ని చట్టాలు తీసుకురావడం కానీ చర్యలు తీసుకోవడం కూడా చాలా వరకు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే స్త్రీలకు కొన్ని విచిత్రమైనవి మనం ఏవైతే అనుకుంటున్నామో పురుషులు మాత్రమే చేస్తున్నారు అని, అటువంటి చోట్ల స్త్రీని తీసుకొని రావాలి. అంటే ర్యాపిడోస్ ఉన్నాయి, యూ షుడ్ స్టార్ట్ ఫీమేల్ ర్యాపిడోస్. You should start female driving buses. You should start women doing cab drivers work. You should make women running autos. సగం దరిద్రం వదులుతుంది. You should have women security guards. ఏవైతే ఇప్పటివరకు ఇది మగవాళ్ళది అనుకున్నామో ఆ క్షేత్రాలు మొత్తం ఆడవాళ్ళని నింపడం మొదలు పెట్టాలి ముందు మనం. ఎప్పుడైతే మనం ఆడవాళ్ళని నింపడం మొదలు పెడతామో మమ్మల్ని మేమే సంరక్షించుకోవడానికి 2 కళ్ళ స్థానంలో 2 లక్షల కళ్ళు తయారవుతాయి. ఫీమేల్ ట్రాఫిక్ ఆఫీసర్స్ ఎవరైనా ఈవిటీస్ చేస్తుంటే 2 గుబ కొట్టడానికి ఇట్స్ ఈజీ టు కంప్లైంట్ టు అ ఫీమేల్ దేర్. ఈజీ ఉంటుంది. పోలీస్ స్టేషన్స్ లో ఎక్కడ కాదయ్యా రిజర్వేషన్స్ ఇవ్వాల్సింది, ఎక్కడెక్కడైతే సెక్యూరిటీ ఉందో అక్కడ ముందు విమెన్ రిజర్వేషన్ 50% చేసి పారేయాలి, అసలు నాట్ ఈవెన్ 30%. సో బీజేపీకి అలాంటి ప్రతిపాదన తీసుకెళ్తారు మాధులత గారు? ఇప్పుడు మీరు ఈ ప్రశ్నలోంచి నాలోంచి వచ్చిన ఆవేశమైన సమాధానం వచ్చింది కాబట్టి బహుశా తీసుకెళ్తాం ఖచ్చితంగా. ఇట్స్ గుడ్ అంటే థింగ్స్ హావ్ జస్ట్ టుక్ దేర్ బర్త్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. ఈ రోజు దీనికి ఒక పుట్టుక జరిగింది కాబట్టి తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్తాను. నాకేమో ఒక కొత్త ఆనందం వేస్తోంది ఈ ఆలోచన నాలోంచి వచ్చినందుకు. సెక్యూరిటీ పరంగా ఉన్న ప్రతి ఉద్యోగం ఏదైతే ఉందో అట్లీస్ట్ మీకు ఎస్ఐ సిఐ ఒక లెవెల్ అంటే మీకు ఒక పోలీస్ స్టేషన్ పరిధి వరకు 50% ఉండాలి. అప్పుడు ఏమవుతుంటే ఈవెన్ అక్కడ ఉన్న ఆడవాళ్ళ మీద కూడా మీకు అన్యాయం జరగదు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు నిన్న నాకు ఒక ఫోన్ వచ్చింది, ఒక అమ్మాయిది, గుంటూరు, ఓపెన్ చెప్తున్నాను ఇక్కడే కాబట్టి, గుంటూరు నివాసురాల అమ్మాయి రైల్వేస్ లో ఉద్యోగం వచ్చింది. రైల్వే ఉద్యోగం వస్తే ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ అమ్మాయి వరకు ఎప్పుడంటే అప్పుడు డిప్లాయ్ చేస్తారంట వీళ్ళ టైమింగ్స్, ఆ సిగ్నలింగ్ దానికి. ఆ రోజు ఆదివారము ఆ మేనేజర్ కూడా ఈ పిల్లకి వర్క్ వేశాడు. ఆ అమ్మాయి వెళ్ళింది, ఆ రోజు సంక్రాంతి పండగంట, స్వీట్స్ తీసుకొని వెళ్ళింది. పాపం ఎవరైనా ఉంటారేమని ఎవ్వరు లేదు, ఒక్క బిడ్డనే ఉంది పాపం ఆడపిల్ల. ఆ పిల్ల ఉండగా మేనేజర్ గారు ఉన్నాడు, స్వీట్ ఇచ్చిందంట. వాడు వెనక నుంచి వచ్చి ఆ అమ్మాయిని ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేశాడంట. అమ్మాయి బిత్తరిపోయి భయపడిపోయింది. ఏం చేసి నేను రిజైన్ చేసేస్తానని ఫ్రెండ్తో వెళ్ళి. ఆడపిల్లలు అలాగే ఉంటారు వెంటనే. అని అలా కాదు, నీ హైయర్ అఫీషియల్స్ కి చెప్పు అంటే హైయర్ అఫీషియల్స్ అంటారంట, నువ్వు అలా ఎలా అమ్మా నువ్వు మాట్లాడుతున్నావు, ఇప్పటిదాకా అతని మీద మాకు ఎలాంటి కంప్లైంట్స్ ఏమంటే ఓడిస్తాడు, ఆయనకి ఎవడి మీద కంప్లైంట్ మీరు రాసుకొని చేస్తే ఎవడన్నా కంప్లైంట్ ఇస్తాడు. కంప్లైంట్ ఇవ్వలేదు, నువ్వు ట్రాన్స్ఫర్ కోసం ఇలా మాట్లాడుతున్నావు. ఒక స్త్రీ తన శీలాన్ని పణంగా పెడుతుంది ట్రాన్స్ఫర్ కి. అది ఏంటి, నిన్న మొన్న కొత్త ఉద్యోగంలో చేరిన పిల్లకి అంత పాలిటిక్స్ వస్తాయా? వాడే చెప్పాను, వాడు ఫోన్ నెంబర్ పంపి నాకు, వాడు ఐడి కార్డు పంపి, లేకపోతే వాడు ఫోటోగ్రాఫ్ పంపి నాకు, వాడు డిజిగ్నేషన్ పంపి, వాడిని ఐ విల్ సే వాట్ హ్యాస్ టు బి డన్ టు విత్ దట్ ఫెలో అని చెప్పాను. నాకు ఇప్పుడు కొత్తగా ఇట్లాంటి కాల్స్ మొదలయ్యాయి. అందుకే
ఎప్పుడూ కూడా మీకు ఇఫ్ దెర్ ఇస్ 50-50% ఇన్ జాబ్స్, ఇలాంటి స్థాయిలో ఏంటి, ఇప్పుడు రాత్రి పూట సిగ్నలింగ్ జాబ్ రైల్వేస్, మీరు ఎలా పెడతారు ఒక స్త్రీని? మీరు ఎలా సిగ్నలింగ్ లో ఒక స్త్రీని అర్ధరాత్రి రమ్మంటారు? అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు లేడీ ఆఫీసర్ డిప్లాయ్, ఇద్దరు ఆడవాళ్ళని డిప్లాయ్ చేయండి. ఆడవాళ్ళు కూడా చాలా ధైర్యంగా ముందుకు వస్తున్నారు ఇప్పుడు. అట్లాంటప్పుడు మీరు మేల్ ఆఫీసర్ని ఎందుకు వేస్తున్నారు అక్కడ? ఆ పొజిషన్ లో కూడా ఫీమేల్ ఆఫీసర్ కి డ్యూటీ వేయండి మీరు. అట్లాంటప్పుడు ఆడవాళ్ళకి ఏం బాధ? చేస్తారు. దే ఆర్ ఆల్సో డైనమిక్. వాళ్ళు అర్ధరాత్రి వస్తారు, పని చేస్తారు. మీరు అర్ధరాత్రులు పని వేసినప్పుడు, ఎక్కడైతే స్త్రీ సంరక్షణ ఉండాలో, స్త్రీని ఉద్యోగానికి మీరు అవకాశాలు ఇచ్చేటప్పుడు హైయర్ అథారిటీస్ ని కూడా అక్కడ ఫీమేల్స్ ని డిప్లాయ్ చేయండి. అలాంటప్పుడు దిస్ ఇస్ అ న్యూ వే టు థింక్. దిస్ ఇస్ హౌ ఐ విల్ స్టార్ట్ థింకింగ్. అలా సెక్యూరిటీ పరంగా ఉన్న ఉద్యోగాలు ఉన్న, బాధ్యతాయుతమైన ఉద్యోగాలు ఉన్న, అక్కడ ఐ వుడ్ సే దేర్ హ్యాస్ టు బి అ బ్యాలెన్స్. ఫైనల్ గా మాధవీలత గారు ప్రేక్షకులకు కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి కానీ స్త్రీల గురించి చాలా మాట్లాడారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న బీజేపీ కూడా మీరు చాలా ప్రతిపాదనలు పెట్టబోతున్నారని మేము అనుకుంటున్నాం. సో ఫైనల్ గా ఏం చెప్తారు? నేను అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నానమ్మా, సమాజాన్ని మనం అందరం కలిసి మారిస్తే తప్ప సమాజం మారదు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నట్టు ఎవరో ఎప్పుడు రారు. నేను ఒకవేళ వచ్చినా కూడా, నేను ఏదన్నా చెయ్యాలన్నా కూడా మీరందరూ కదిలి చేస్తే తప్ప నేను చెయ్యలేను. ప్రపంచంలో ఏది కూడా ఒక వ్యక్తి చెయ్యలేడు. అది కేవలం భగవంతుడితో మాత్రమే అవుతుంది. కాబట్టి ఈసారి అయిన 2024లో మనం అందరము సామాజిక రాజకీయ మార్పును కోరుకుందాం. దయచేసి జాగ్రత్తం కాండి. మీ అందరి చేతిలో ఉన్న ఒక అద్భుతమైన ఆయుధమే ఓటు హక్కు. దాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు మీరందరూ. మీరు ఎప్పుడైతే జాగ్రత్తమై బయటికి వస్తారో అప్పుడు మీకోసము ప్రాణాలకైనా తెగించి నిలబడే నాయకులు బయటికి వస్తారు. వాళ్ళు ఎందుకు రావట్లేదు? మీరు లేచి జాగ్రత్తమై ఓట్లు వెయ్యట్లేదు కాబట్టే రాజకీయాలు బురద అసహ్యం అనే మాట చెవులకు రింగులెత్తేటట్టు ఉన్నందువలనే వీళ్ళు బయటికి రావట్లేదు. ఏ రోజైతే మీరు లేచి ధర్మబద్ధమైన వాళ్ళని ఎంచుకుంటారు, ఆ రోజు లైన్లు కడతారు. నిజంగా చదువుకున్న ధర్మబద్ధమైన వ్యక్తులు, స్త్రీలు, పురుషులు బయటికి వస్తారు, రాజకీయ నాయకులుగా తయారయ్యే ప్రయత్నం చేస్తారు. ప్లీజ్ డూ హెల్ప్ టు మేక్ పాలిటిక్స్ ఆల్సో ఎ కెరియర్. మోదీ గారు 30%, 33% ఆయన అనౌన్స్ చేశారు. అది ఎవరి కోసం అనుకుంటున్నారు? మీలాంటి సామాన్య ప్రజలలో నుంచి చైతన్యవంతులయ్యి బాధ తెలిసిన స్త్రీలు బయటికి రావాలని. అందుకని వాళ్ళ కూతుళ్ళో, వీళ్ళ చెల్లెళ్ళలో, వీళ్ళ భార్యలో, వాళ్ళ కోడళ్ళలో రావడానికి కాదు. ఆల్రెడీ రాజకీయంలో ఉన్న వాళ్ళ స్త్రీలు రావడం కోసం కాదు. మీరు రాకపోతే వాళ్లే బయటికి వస్తారు. అప్పుడు మళ్ళీ ఇదే రాజకీయాలే తయారవుతాయి. కాబట్టి దయచేసి ధర్మబద్ధంగా మీకోసం ముందుకొచ్చే వాళ్ళని ఈసారి ఓటు హక్కుతో వినియోగించుకొని గెలిపించి సభ్య సమాజం నుంచి నిజమైన రాజకీయ నాయకులు రావాలి అనే ఒక కొత్త నినాదాన్ని బయటకు తీసుకురావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా. అండ్ విష్ యూ గుడ్ లక్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అలాంటి మార్గంలో వెళ్ళాలని, ఆ అధిష్టానం నుంచి పిలుపు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ మీ కార్యాచరణగా కొనసాగాలని కోరుకుంటున్నాం. భగవంతుడు ఆ సంకల్పం, ఆ శక్తి అన్ని ఇవ్వాలని, ఇస్తారని మాకు అర్థమవుతుంది. సో అది కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మాధవీలత గారు చెప్పినటువంటి విషయాలు. ఆమె భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించారు. సో ప్రజలకి విన్నపాలు, విజ్ఞప్తులు కూడా చేశారు. చూద్దాం భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిణామాలు జరగబోతాయి. ఇది మాధవీలత గారితో ఇంటర్వ్యూ.